ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ నుంచి చూసుకున్నట్లయితే బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో మరొక కొత్త 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ C67 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్టు అని మీకు అనిపించినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 11,999 రూపీస్ ఫ్రెండ్స్, రియల్ మనకి 12,000 కి అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అనేది మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం అయితే ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బెజల్స్ కూడా మనకి 4 సైడ్స్ కూడా నేరో బెజల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బెజల్స్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటాయి, మనకి బెజల్స్ అనేవి చాలా థిన్ గా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టాప్ లో అనేది సర్క్యులర్ రింగ్ లో మనకి 2 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. మనకి ఈ సర్క్యులర్ మాడ్యూల్ అనేది చూడడానికి ఒక కొత్త డిజైన్ తో ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ అయితే యూజ్ చేశారు, అది కూడా మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి గుడ్ అని చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా థిక్నెస్ ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే థిక్నెస్ అనేది మనకి 7.9 mm థిక్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ అయితే మనకి సన్నంగా అయితే ఉంటుంది, మరి అంత బల్కీ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. మనం ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది, బట్ ఇన్ యాప్ ఫీల్ అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది 190 grams అయితే ఉంటుంది. ఫోన్ అయితే లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మరి అంత వెయిటీ ఫీలింగ్ అయితే ఉండదు. సో మనం ఎక్కువసేపు ఫోన్ పట్టుకున్నా సరే అంత వెయిటీ ఫీలింగ్ అయితే మనకి కలగదు. సో ఇది కూడా గుడ్ థింగ్, ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదే విధంగా ఈ ఫోన్ లో మనం చూసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్ అనేది కంప్లీట్ గా వీళ్ళు ఇవ్వలేదు, కాకపోతే ఫ్లాష్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది, డస్ట్ లో కూడా రెసిస్ట్ అయితే అవ్వగలదు. ఇది వచ్చేసి మనకి IP54 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఇవ్వడం గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.78 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మనకి డైనమిక్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఈక్వల్స్ టు ఎలాగంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. డిపెండ్ ఆన్ మనం యూసేజ్ బట్టి మనం డిస్ప్లేలో ఏదైతే కంటెంట్ వాచ్ చేస్తామో దాన్ని బట్టి ఇది మనకి రిఫ్రెష్ రేట్ అనేది వేరీ అయితే అవుతుంటది. అదే విధంగా టచ్ శాంపుల్ రేట్ చూసుకున్నట్లయితే 180 Hz అయితే ఉంటుంది. బ్రైట్నెస్ నట్స్ చూసుకున్నట్లయితే పీక్ బ్రైట్నెస్ నట్స్ వచ్చేసి అప్ టు మనకి 680 నట్స్ అయితే ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే అనేది మనకి క్వాలిటీ అయిన డిస్ప్లే అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి మొత్తం కలర్స్ 16.7 millions ఆఫ్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. మనం కంటెంట్ వాచ్ చేసినా సరే, లేకపోతే గేమ్స్ ఆడినా సరే, లేకపోతే మనకి జనరల్ యూసేజ్ కైనా సరే డిస్ప్లే అయితే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ డిస్ప్లే అయితే బాగుంటుంది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ UI అయితే వస్తుంది, 4.0 అయితే వస్తుంది. ఇందులో మనకి చాలా మటుకు అప్డేట్ చేశారు, కొత్త థీమ్స్ తెచ్చారు, మనకి UI కూడా లైట్ చేశారు. అదే విధంగా మనకి కలర్స్ అనేవి నేచురల్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా మనకి UI కూడా మనకి రన్ అవుతున్నప్పుడు స్మూత్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది బేస్డ్ ఆన్ మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 13th అయితే వస్తుంది. సో మనకి UI అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొన్ని ప్రమోటెడ్ యాప్స్ అయితే ఇస్తారు, వీటిని రిమూవ్ చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ అనేది MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే మెయిన్ కోర్స్ అనేది 2.2 GHz మీద ప్రైమరీ కోర్స్ అయితే ఉంటాయి, సెకండరీ కోర్స్ చూసుకున్నట్లయితే 2 GHz మీద అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అనేది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో గేమింగ్ కానీ, జనరల్ పర్పస్ కానీ, డే టు డే లైఫ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. సో మీరు హెవీగా అన్నట్లయితే ఈ ఫోన్ కూడా హ్యాంగ్ అయితే అవుతుంది. కాకపోతే ఇది మనకి లైక్ ఫ్రీ ఫైర్, పబ్జి ఇలాంటివి అయితే హ్యాండిల్ అయితే చేయగలదు, బాగానే మీరైతే ఆడొచ్చు, అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ అనేది ఇవ్వడం గుడ్ థింగ్, ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ అనేది 128GB అయితే వస్తుంది. మనకి ర్యామ్ అనేది LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది, 4GB ర్యామ్ అనేది. అలాగే UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 2 TB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెమరీ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగా ఇచ్చారు, మనమైతే ప్రోకింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదే విధంగా ఈ ఫోన్ లో మనకి
డైనమిక్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఇది ఎక్స్పాండబుల్ అయితే ఇస్తారు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 33 వాట్స్ అయితే వస్తుంది. మీరు 29 minutes మీకు ఛార్జ్ చేసినట్లయితే 50% ఆఫ్ ఛార్జ్ అయితే మనకి అయిపోతుంది. ఇదో గుడ్ థింగ్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఇలాంటి ఛార్జెస్ ఇవ్వడం. అదే విధంగా బ్యాటరీ కెపాసిటీ కూడా 5000 కాబట్టి నియర్లీ 1 డే అయితే వస్తుంది. సో ఇది కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రైట్ సైడ్ కెమెరా మనకి ప్రైమరీ సెన్సర్ అనేది 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. దీని అపేచర్ వచ్చి f1.8 అయితే వస్తుంది. ఇది మనకి యూస్ఫుల్ సెన్సర్ ఫ్రెండ్స్. మెయిన్ సెన్సర్ అనేది క్వాలిటీ అయిన సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. సో మీరు వీడియోస్ తీసిన ఫొటోస్ తీసిన మనకి కలర్స్ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ మనకి పోర్ట్రేట్ లెన్స్ కోసం అయితే ఇచ్చారు. దీని అపేచర్ వచ్చేసి 2.4 అయితే వస్తుంది. వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ మనము రికార్డ్ చేయాలనుకున్నట్లయితే 4K ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఒక కొద్దిగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా వచ్చేసి ఇంతకు ముందులో మనకి 10,000 బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో అయినా సరే 4K ఆప్షన్ అయితే ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఈ 4K ఆప్షన్ అయితే రిమూవ్ అయితే చేసేసారు. సో దీన్ని మనం మరి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. దీని అపేచర్ వచ్చేసి 2.1 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ కెమెరా అయితే డే టైమ్ లో ఓకే, కాకపోతే నైట్ టైంకి వెళ్ళినట్లయితే మరీ అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కాబట్టి. సో దట్ నేను ఏంటనుకుంటున్నానంటే వీళ్ళు ఈ 12,000 పెట్టారు కాబట్టి ఒక 13 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేసి ఉంటే బెటర్ గా అయితే ఉండేది అని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది 5G అయితే సపోర్ట్ చేస్తుంది, 4G 3G 2G కూడా సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ ప్లస్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం, మనం ప్రో కింగ్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. మనకి వైఫై కూడా 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి మ్యాక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు. NFC అయితే ఈ ఫోన్ లో అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి సింగిల్ స్పీకర్ బాటమ్ లో అయితే ప్లేస్ చేశారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో మనకి ఐరేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్ అయితే వస్తుంది, వైడ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఆడియో యొక్క క్వాలిటీ మనం ఇయర్ ఫోన్స్ పెట్టి వింటున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. అంటే ఆడియోని కూడా ఎన్హాన్స్ చేస్తుంది, బేస్ కానీ ట్రిబుల్ కానీ ఆ సాంగ్ కి తగ్గట్టుగా మనకైతే ఇది ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. మనమైతే ఆడియో యొక్క క్వాలిటీ కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ఐడి కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే రియల్మీ మొబైల్స్ ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ ఫేస్ ఐడి కానీ చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా అయితే వర్క్ అవుతుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ అనేది 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే realme.com లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా వచ్చేసి మనం ఈ ఫోన్ ని పర్చేస్ చేయొచ్చా లేదా అన్న దానికోసం మాట్లాడుకున్నట్లయితే అండర్ 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ రియల్మీ C67 5G ఫోన్ లో మనకి మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ మనకి డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, కెమెరాస్ బాగుంటాయి. రేర్ కెమెరా అనేది ఎస్పెషల్లీ 50 మెగాపిక్సెల్ అనేది యూస్ఫుల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి 5000 mAh బ్యాటరీ కానీ స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 13th అయితే వస్తుంది. సో ఇవన్నీ రీజన్స్ చూసుకున్నట్లయితే 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మీరు మీ ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినట్లయితే నియర్లీ మనకు ఒక 1,550 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకు ఒక 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ ఆఫర్స్ కలుపుకున్నట్లయితే మనకి ఈ ఫోన్ అనేది నియర్లీ అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే రావచ్చు. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఒక బడ్జెట్ 5G ఫోన్ కావాలనుకున్నట్లయితే మీరు ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.